మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఒకటి ఉంది. గర్భసంచిలో 2 పార్ట్స్ ఉన్నాయి, బాడీ అండ్ సర్విక్స్. సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది స్మోక్ చేస్తే, కానీ స్మోక్ చేసే ఆడవాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఇండియాలో స్మోక్ చేయరు కదా, మా లేడీస్ చేయరు, చాలా తక్కువ, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అమెరికాలో వాళ్ళు ఎక్కువ చేస్తారు, మగవాళ్ళ కంటే ఎక్కువ స్మోక్ చేస్తున్నారు, వాళ్ళు పోటీగా చేస్తున్నారు. వాళ్ళలో సర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ తగ్గిపోద్దంట. వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిడెమియాలజికల్ డేటా. ఫస్ట్ టైం ఇన్ అమెరికా ఈ స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఫస్ట్ టైం తగ్గింది. గత 100 ఏళ్ళుగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది. పాస్ట్ 2 ఇయర్స్గా వాళ్ళు చేసిన క్యాంపెయిన్స్ వల్ల కానివ్వండి, అవేర్నెస్ వల్ల కానివ్వండి, స్మోకింగ్ తగ్గిపోతుంది. ఇండియాలో కూడా బాగా తగ్గిపోయింది స్మోకింగ్. చాలా తగ్గిందండి స్మోకింగ్, బాగా తగ్గిపోయింది. ప్రజెంట్ జనరేషన్ పెద్దగా స్మోక్ చేయట్లేదండి. సార్ వీటన్నిటికీ అసలు స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. ఎలా అసలు అంటే ఎలా తెలుస్తుంది, ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి? అన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ లేదండి. కొన్ని కామన్ క్యాన్సర్స్, ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, దాన్ని అసలు ప్రివెంటే చేయవచ్చు. నేను చెప్పిన ఇందాక వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా, దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉంది దానికి. గర్భసంచి క్యాన్సర్ రావడానికి ముందే లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంటుందండి. అంటే క్యాన్సర్ అవడానికి ఒక 5-6 ఏళ్ల ముందే పట్టుకోవచ్చు, ఇది అశ్రద్ధ చేస్తే క్యాన్సర్గా మారుతుందని, చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా. సో అలాంటి ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో కనుక్కుంటే ఆ గర్భసంచి తీసేస్తే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ రాదు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అలాగే గర్భసంచి క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ పాప్స్మియర్, లిక్విడ్ బేస్డ్ పాప్స్మియర్ అంటారు. ప్రతి సెక్షువల్లీ యాక్టివ్గా అయినాక, అంటే పెళ్ళైనాక ఫస్ట్ 1 ఇయర్ సంవత్సరానికి ఒకసారి, 3 ఏళ్ళ తర్వాత నుంచి 2-3 ఏళ్ళకి ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా మనం ఈ క్యాన్సర్ అవడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మన ఇండియన్ ఉమెన్ అయితే ఎస్పెషలీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాల్లో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. కారణం ఏంటంటే పావర్టీ, రెండోది హైజీనిక్ ప్రాక్టీసెస్ మీద అవగాహన లేకపోవటం, మూడోది తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదండి సముద్ర తీరంలో, వాళ్ళలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. సో ఎర్లీగా పట్టుకుంటే క్యూర్ అయిపోతుంది. ఓకే సార్, ఇది ఫస్ట్. సెకండ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి 3 ఆర్మ్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇందాక మనం డిస్కస్ చేసాం. రెండోది మ్యామోగ్రఫీ పరీక్ష. చాలా మందికి అపోహలు ఉన్నాయి, మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకుంటే దాంట్లో రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా గట్టిగా నొక్కేస్తారు బ్రెస్ట్ని, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రామ్స్తో రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోయింది, కంప్రెషన్ కూడా పెద్దగా ఉండదు. 3D డిజిటల్ మ్యామోగ్రఫీలో అయితే అసలు కంప్రెస్ చేయకుండానే మనం రేడియోగ్రామ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్లస్ జనరల్గా మ్యామోగ్రామ్ చేయించుకోవటం కూడా పీరియడ్స్, ఆ నెల పీరియడ్స్ అయిపోయిన తర్వాత 1 వారం తర్వాత చేయించుకుంటే పెయిన్ పెద్దగా ఉండదు. సో మ్యామోగ్రఫీ పరీక్ష బేస్ లైన్ 30, 35, 40, ఆ తర్వాత 2-3 ఏళ్ళకి ఒకసారి 50 వరకు, 50 నుంచి 65 మాత్రం సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు. స్కార్డ్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ లంపెక్టమీలో కనుక చేస్తున్నట్టయితే ఇంతకుముందు, అప్పుడు మ్యామోగ్రఫీ పెద్ద యూస్ఫుల్గా ఉండదు. చాలామంది ఇంప్లాంట్స్ పెట్టుకుంటుంటారు, వాళ్ళలో కూడా మ్యామోగ్రఫీ యూస్ఫుల్గా ఉండదు. వాళ్ళకి ఎంఆర్ మ్యామోగ్రఫీ చేయాల్సి ఉంటుంది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రామ్. ఇప్పుడు కొత్తగా పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్లోనే అందుబాటులోకి వచ్చింది. మన దగ్గర ఉందండి. పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ని చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఎంఆర్ మ్యామోగ్రామ్లో మ్యామోగ్రఫీలో ఉన్న రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఉండదు, అండ్ ఎంఆర్ఐ ఇస్ నో రేడియేషన్ కదా. ఇది కూడా స్క్రీనింగ్ పనిచేస్తుంది. అది చేయించుకుంటే ఎక్కువ కొంచెం గ్యాప్ తీసుకోవచ్చా నెక్స్ట్ దానికి? అలా ఏం లేదండి, టైంకి చేసుకోవాల్సిందే. ఆ ఫేమస్ ఎగ్జాంపుల్ మార్టినా నవరతులవా, ప్రతి ఇయర్ జనవరిలో చేసుకుంటుంది, అన్మ్యారీడ్ లేడీ. సో షీ డజంట్ హ్యావ్ చిల్డ్రన్. సో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. పిల్లలు లేని వాళ్ళకి, లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉంటే రెండో సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది వయసు పెరిగే కొలది. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్. జనవరికి అమ్మాయి మ్యామోగ్రామ్ చేయించుకునేది. సో సడన్గా జనవరి బదులు మేలో చేయించుకున్నారు, వచ్చేసింది చిన్న లంపు. అప్పుడు షీ వాజ్ ఎ కామెంటేటర్ ఫర్ ఫ్రెంచ్ ఓపెన్. అప్పుడు సో సర్జరీ చేయించుకొని షీ వాజ్ గివింగ్ కామెంటరీ ఫర్ ద ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్. సో అందుకని టైంకి చేయించుకోవాలి, సంవత్సరానికి ఒకసారి 50 దాటాక. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు, ఒబీస్ ఉమెను, స్మోక్ చేసే ఉమెను, ఆల్కహాల్ తాగే ఉమెను, వీళ్ళందరికీ రిస్క్ ఎక్కువ అండి. ఒబిసిటీతో అన్ని క్యాన్సర్స్ ఎక్కువైపోతాయి. రాత్రిపూట మనం ప్రశాంతంగా 7-8 భోజనం చేసేసి
9 పడుకొని నిద్రపోతే పొద్దున్నే ఒక చక్కటి ఎర్లీ మార్నింగ్ 1 o'clock 2 o'clock ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో ఈ రాత్రిపూట పనిచేసే పురుషుల్లోను స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్, కోలను, ఓవేరియన్ క్యాన్సర్, పురుషుల్లో అన్ని రకాల క్యాన్సర్లు, ప్రాస్టేట్ క్యాన్సర్తో సహా అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. ఆ యాంటీ క్యాన్సర్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. మీరు కూడా రాత్రి లేటుగా పడుకొని, నేనైనా రాత్రిపూట లేటుగా పడుకునే ముందు ఒక అరగంట టీవీ చుట్టం, అన్ని ఛానల్స్, తర్వాత మళ్ళీ బెడ్ ఎక్కాక కూడా డార్క్లో మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్, వాట్సాప్ మెసేజెస్ ఆన్సర్ చేయటం, వీటిలో ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ డార్క్లో పడుకోవడం బెటర్ అండి. పడుకోవటం బెటర్. బెడ్ లైట్ ఉండకూడదు అసలు. ఒకవేళ బెడ్ లైట్ లేకపోతే మీకు బాగా భయంగా ఉంటుంది, నిద్ర పట్టదు అనుకుంటే చిన్న రెడ్ కలర్ లైట్ పెట్టుకోండి. రెడ్ కలర్ లైట్, లేదంటే అవతల రూమ్లో వేసి ఇక్కడ పడుకోవటమే. అంతే, ఏ కలర్ అయినా. ఇలాగనే చేస్తే మీకు హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, మెలటోనిన్ హార్మోన్. దానివల్ల క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన దైనందిన జీవితంలో వచ్చే మార్పులేండి క్యాన్సర్ అవడానికి కారణాలు. సో అప్రాక్సిమేట్లీ 22 years బ్యాక్ నేను బసవతారక హాస్పిటల్ డైరెక్టర్గా జాయిన్ అయిన రోజు హైదరాబాద్లో ఒక్కటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, 45 మంది పేషెంట్లు. ఇవాళ 22 ఏళ్ల తర్వాత 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక్క చోట బెడ్ ఖాళీ లేదు. నా కళ్ళ ముందు వచ్చిన మార్పు అది. నాకు 13-14 years బ్యాక్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు చెప్పారు మీరు, ఇప్పుడు 10 మందిలో ఒక్కళ్ళకు కూడా కనిపించట్లేదు, 20 మందికి ఒక్కళ్ళకి అట్లా కనిపిస్తుంది, కానీ రాబోయే 10-15 ఏళ్ల తర్వాత నిరుపమ గుర్తుపెట్టుకో నువ్వు, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం ఆ తర్వాత అని కూడా అన్నారు ఆ రోజు మీరు. ఇప్పుడు ప్రతి 9 మందిలో ఒకరి క్యాన్సర్ వస్తుంది. అదే చెప్పారు మీకు ఆ రోజు. 16 లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అది ICMR వారు ఇచ్చిన రిపోర్ట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ 2022లో వచ్చిన నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పలేం. సరే, ఈ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఇట్లాంటి స్క్రీనింగ్లు లేకపోతే మామూలు ఇలాంటివి కాకుండా బ్లడ్ టెస్టులతో తెలియదా? వచ్చేస్తాయండి, నియర్ ఫ్యూచర్లో వచ్చేస్తుంది. గ్రేల్ అనే కంపెనీ గ్యాలరీ అనే టెస్ట్ని లాంచ్ చేసిందండి. ఓకే. ఇప్పుడు కోలన్కి వచ్చింది ఒకటి, చాలా ఎక్స్పెన్సివ్, $1000. ఈ న్యూ టెస్ట్ వచ్చేసేది జస్ట్ సింపుల్ ఒక 5 ml బ్లడ్తో 50 క్యాన్సర్ డయాగ్నోస్ చేసేస్తుంది రావటాన్ని, గ్యాలరీ. బట్ ఆ టెస్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ మ్యామ్. అవునా సార్? వెరీ యూస్ఫుల్ మ్యామ్. బ్లడ్ టెస్ట్తోనే 50 క్యాన్సర్లు పట్టేయచ్చు. ఏది అనేది కూడా తెలిసిపోతుందా? ఏ క్యాన్సర్ అనేది ఇప్పుడు కూడా వచ్చేసిందండి, లిక్విడ్ బయాప్సీ వచ్చేసింది. ఇప్పుడు కూడా పేషెంట్ దగ్గర మీరు ప్రతి పేషెంట్ బయాప్సీ చేయక్కర్లా. ఇప్పుడు చాలా మందిలో అపోహ ఉందండి, బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోద్ది, నీటిని పెట్టి కూర్చుతావా, క్యాన్సర్ తేనె తుట్టుని కదిలిస్తే అట్ట పాకిపోద్ది. ఇప్పుడు కూడా ఒక డాక్టర్ ఆర్గ్యూ చేస్తాను నాతో వచ్చే ముందు. ఆమె నాందేడ్లో డాక్టర్, పెద్ద లార్జ్ రిట్రోపెరిటోనియల్ ట్యూమర్, బయాప్సీ వద్దంటది. మా డాక్టర్ చెప్పాడు, అంతా వద్దు, వాళ్ళ డాక్టర్ చెప్పాడు పెట్టు ఊరికే, అది అలా మీరు రప్చర్ చేస్తే రప్చర్ అయిపోద్దంట, అందులో వాటర్ కూడా ఉందంట, వాటర్లో కలిసిపోయి బాడీ అంతా వెళ్ళిపోద్దంట ఆర్గ్యూ చేస్తున్నారు. అదంతా అపోహ మాత్రమే. బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పెరగదు. అలాంటి వాళ్ళకి లిక్విడ్ బయాప్సీ 10 ml బ్లడ్ డ్రా చేసి పంపితే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అని మన బ్లడ్ లో ఉంటాయండి. తెలిసిపోద్ది. కానీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదా? వచ్చేసింది. ఇప్పుడు చేసేసాం ఆ పేషెంట్కి లిక్విడ్ బయాప్సీ. అదేంటండి, లిక్విడ్ బయాప్సీ చేసి అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి ఇన్విట్రో అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కు లొంగుతుందో చెప్పే ఫెసిలిటీస్ వచ్చేసాయి. దీనిని ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. మన దగ్గర ఉంది. ఇంకా అదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA ఉంటుంది. ఆ డిఎన్ఏని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ దాన్ని ఫౌండేషన్ 1 టెస్ట్ అంటారు. మన బాడీలో అబౌట్ 2000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. జెనోమిక్ మ్యాపింగ్ అయిపోయింది. వాట్సన్ అండ్ క్రిక్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ క్యాన్సర్ కారక ఈ 500-600 క్యాన్సర్ కారక జన్యువుల్లోనే మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది కూడా అని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. మ్యూటేషన్ అంటే ఏదో జన్యుపరమైనదిగా, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన దగ్గర కాదు, ఇతరత్ర కారణాలు, స్మోకింగ్ వల్ల మ్యూటేషన్ రావచ్చు, పెస్టిసైడ్ వల్ల మ్యూటేషన్ రావచ్చు, పొల్యూషన్ వల్ల మ్యూటేషన్ రావచ్చు, మానసిక ఆందోళన వల్ల మ్యూటేషన్ రావచ్చు. ఆ మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. ఈ 10 ml బ్లడ్లోంచే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్కు పంపించి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కు లొంగుతుందో తెలుసుకోవచ్చు. అలాగనే ఇదే బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA ఉంటుంది. ఆ DNAని మనం ఈ NGS చేసుకొని ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ జన్యుపరమైన మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్ ఉందా లేదా చూసి ఆ మెడిసిన్ ఇచ్చేస్తే అది కూడా క్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంది. అంత అడ్వాన్సెస్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసాయి. సో ఈ జన్యుపరమైన మ్యూటేషన్ రావడానికి గల కారణం పెస్టిసైడ్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు,
ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ కావచ్చు, హెపటైటిస్ బి వైరస్ కావచ్చు, వీటన్నిటి వల్ల మ్యూటేషన్ రావచ్చు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను నమ్మేది ఏంటంటే ఇన్ని 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ జనరల్ సర్జరీ, ఆంకాలజీ సర్జరీ ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కాదు మానసిక ఆందోళన. మానసిక ఆందోళన వల్లే ఈ మ్యూటేషన్స్ వస్తున్నాయి, ఈ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. ఇలా ఈ మానసిక ఆందోళన వలన అన్ని రకాల జబ్బులు వస్తున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను మేడం. 30 ఏళ్ళు ఆంకాలజీ ప్రాక్టీస్ చేశాక అన్ని రకాల జబ్బులకి, కరోనా కానివ్వండి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, క్యాన్సర్ కూడా అన్నీ కూడా ఈ మానసిక ఆందోళన వల్ల. మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. చాలా పర్ఫెక్ట్ చెప్పారు సార్. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి, మీరు చాలా బిజీ ఉన్నారు, ఈ ఒక్కటే, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగను సార్. అన్ని రకాల జబ్బులకి ముందే వ్యాక్సిన్స్ వస్తున్నాయి, రకరకాల ప్రివెన్షన్స్ వస్తున్నాయి, ఎందుకు క్యాన్సర్కి రావట్లేదు? క్యాన్సర్కి కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు కదా, ఇంకా తెలియదు కదా. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కనుక్కున్నారు, హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ వస్తుంది, దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. మిగతా క్యాన్సర్స్కి ఇంకా కాజ్ తెలియదు కదా. వి ప్రెజ్యూమ్ ఇట్ ఈస్ టు బి సమ్ మ్యూటేషన్. మరి దానికే కనుక్కోవచ్చుగా. ఇంకా టైం పడుతుంది. ఆ మ్యూటేషన్ ఇంకా చాలా కష్టం. ఇప్పుడు ఈ మధ్య ఈ హైపోథసిస్ అంతా వచ్చింది, ఈ మధ్య వచ్చేస్తుంది. కొన్నాళ్ళు మ్యూటేషన్ కనుక్కుంటారు, ఆ మ్యూటేషన్ మందులు కూడా కనుక్కుంటారు, ప్రాబ్లం ఉండదు మనకి. నెక్స్ట్ 10 years లో రావచ్చా సార్ అప్రాక్సిమేట్లీ? చెప్పలేమండి, వచ్చేస్తుంది క్యాన్సర్ ఖచ్చితంగా. ఈ మ్యూటేషన్స్ కానీ మందులు వచ్చేస్తాయండి. ఇప్పుడు అంతా కూడా ఇమ్యూనోథెరపీయే కదండి. అన్ని రకాల క్యాన్సర్స్కి మన ఓన్ ఇమ్యూనిటీని పెంచే డ్రగ్సే కదా. ఇప్పుడు మన బాడీలో టీ సెల్స్ అని ఉంటాయి, హ్యూమన్ టీ సెల్స్. చిన్నప్పుడు మన కరోనా టైంలో గుర్తుందా, నాకు ఎన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, నాకు టీ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది. టీ సెల్స్ ఆర్ ద కిల్లర్ సెల్స్. శరీరంలోకి వచ్చే క్యాన్సర్ సెల్ని, కరోనా వైరస్ని, ఇతర బ్యాక్టీరియాని, అన్నిటిని ఫారిన్ పార్టికల్ ఏదైనా ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీని కూడా చంపేస్తుంది. అందుకే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ పెడతారు. ఓకే. క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఈ కిల్లర్ టీ సెల్స్ని మాస్క్ చేస్తాయి, బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే వాటిని అన్మాస్క్ చేస్తుంది. తద్వారా క్యాన్సర్ సెల్ని ఆ టీ సెల్ గుర్తించి చంపేస్తుంది. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలానే ఉండిపోతుంది. అందుకే మీరంతా కూడా 50 లక్షలకు ఇన్సూర్ చేసుకోవాలి, 5 లక్షలు 10 లక్షలకు కాదు, సరిపోదు. ఇవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్, ఇంపోర్టెడ్ మాలిక్యూల్స్. ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గడానికి వచ్చే మోనోక్లోనల్ యాంటీబాడీ కూడా నెలకు 3 లక్షలు అంట. సో ఫ్యూచర్ అంతా ఏ మెడిసిన్స్ రాబోతున్నాయి, అవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్. ఇండియాలో అందుబాటులోకి రావడానికి 10-15 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకోవాలి, చాలా ఎక్స్పెన్సివ్. ఆ తర్వాత తగ్గుతుందా సార్? ఆ తర్వాత తగ్గిపోతాయి. ఇండియాలో తయారు చేస్తే ఏదైనా చీప్ అయిపోద్ది కదా. మన సిప్లా వాళ్ళు వీళ్ళు ఊరికే చేసి పట్టుకొచ్చేస్తారు టక్కన. కాపీ కొట్టర్లో మనం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.